యెహోవా వానిని కాపాడి బ్రతికించును. బ్రతికిస్తాడు అన్న మాట ఉన్నది అని అంటే అక్కడ చావు అనేది ఉన్నది అన్నట్టే కదా. ఇప్పుడు ఆపోజిట్ చూడండి, మంచి అంటే చెడు, చీకటి అంటే వెలుగు కదా, రాత్రి అంటే పగలు, ఆపోజిట్ వర్డ్స్ మనకు తెలుసు కదా, వ్యతిరేక పదాలు తెలుగులో. అయితే ఇక్కడ వాని కాపాడి బ్రతికిస్తాడు అంటే అక్కడ మరణం ఉంది కాబట్టి ఆ మరణం నుండి తప్పించి దేవుడు కాపాడి బ్రతికిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు, సేమ్ దానియేలులాగానే నీతిగా, న్యాయంగా, యథార్థంగా బ్రతుకుతున్నాడు. అతను చిన్నగా ఉన్నప్పుడే దేవుడు అతన్ని దర్శించి ఏం చెప్పాడంటే, నీవు ఈ మూర్ఖులైన ప్రజల దగ్గరికి వెళ్ళి, ఈ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్పు, ఏమనంటే మిమ్మల్ని బట్టి దేవుడు బాధపడుతున్నాడు కాబట్టి మీ మీదికి కోపం రాబోతుంది, దేవుని కోపం. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, తప్పు చేసే తల్లిదండ్రులుగా మనం గద్దించమా? గద్దిస్తాం, అది న్యాయమే. తల్లిదండ్రుల కోపంలో న్యాయం ఉంటుంది, అలాగే దేవుని కోపంలో కూడా న్యాయం ఉంది. కొన్నిసార్లు మనం కూడా మనకు ఏదో ఫ్రస్ట్రేషన్ ఉందనో, లేకపోతే మనకు వేరే ఇంకేదో ఇబ్బంది కలిగిందనో, అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తారా అన్న సామెత చొప్పున మనం ఇంకేదో ఫ్రస్ట్రేషన్, ఇంకేదో మనసులో ఉన్న ఇబ్బందిని బట్టి పిల్లల మీద అప్పుడప్పుడు అరుస్తుంటామేమో, కానీ దేవుడు మాత్రం అన్యాయస్తుడు కాదు. ఆయన నీతిమంతుడు. ఏ కోపం ఎక్కడ తీర్చాలో, ఎక్కడ ఎవరిని సరిచేయాలో, ఎట్లా ఏం మాట్లాడాలో అన్నీ ఆయనకు తెలుసు. ఆయన న్యాయవంతుడు. మనుషులమైన తల్లిదండ్రులుగా మనం అప్పుడప్పుడు తప్పిపోతుంటామేమో, కానీ దేవుడు ఎప్పుడూ తప్పడన్నమాట. అలాగా ఆయన చెప్తున్నాడు, నా ప్రజల్ని నేను శిక్షిస్తాను, ఎందుకంటే వాళ్ళు చాలా పొరపాట్లో ఉన్నారు. మొదటిగా శిక్షించడానికి ముందుగా వారికి అవకాశం ఇస్తాను. ఎందుకు అంటే మార్చుకోవడానికి, దిద్దుకోవడానికి. ఇప్పుడు నూతన సంవత్సరం మనకు ఎందుకు అనుగ్రహించబడింది? అందుకే కదా, మనం దిద్దుకోవడానికి, మార్చుకోవడానికి, ప్రభువుకు అనుకూలంగా నిలబడటానికి మనకు అవకాశం ఇవ్వబడింది. అయితే ఆయన దేవుడు చెప్తున్నాడు ఆ భక్తునితో, నీవు వెళ్ళి నా ప్రజలకు చెప్పు, వాళ్ళు మార్చుకోవలసినవి ఉన్నాయి, వాళ్ళు దిద్దుకోవలసినవి ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు మార్చుకోకపోతే తప్పకుండా ఈ ప్రాంతం మీదికి, ఈ ప్రజల మీదికి శిక్ష వస్తుంది అని చెప్పు అంటే, దేవా నేను చిన్న పిల్లోని, నేను వెళ్ళి చెప్పినాను అనుకో, నన్ను వాళ్ళు చెంప మీద చాచి 2 కొడతారు దేవా, నేను వెళ్ళను, నేను పిల్లోని అంటే, నువ్వు బాలుడను అనవద్దు అన్నాడు దేవుడు. నువ్వు బాలుడు అనవద్దు, ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నా. నేను ఎవరిని? సర్వశక్తి గల దేవుడిని. నేనెవరిని? బలవంతుడైన దేవుని. నేను నీకు తోడుగా ఉన్నాను. నువ్వు వెళ్ళాలి, బలమైన మాటలు, గొప్ప మాటలు, శక్తి కలిగిన మాటలు నా ప్రజలకు చెప్పాలి. పవర్ఫుల్, రోషం కలిగిన మాటలు, నా మాటలు నువ్వు ప్రజలకు చెప్పు. నీ మాటలు చెప్పకు. నీ మాటలు చెప్తే ప్రజలకు అర్థం కావచ్చు, కానీ నా మాటలు చెప్పు. నా మాటలు చెప్తున్నప్పుడు వారిని మీదికి లేస్తారు, కానీ నేను నీకు తోడుగా ఉన్నందున వారు నీ పైన జయం పొందజాలరు అని చెప్పేసి దేవుడు మాట్లాడినప్పుడు ఆ భక్తుడు సరే అని చెప్పేసి ఇక భయపడుతూ వణుకుతూ, బాలుడు కదా, భయపడుతూ వణుకుతూ ప్రజల దగ్గరికి వెళ్ళినాడు, చెప్పినాడు. నిజంగానే వ్యతిరేకత వచ్చింది. కొన్ని మార్లు కొట్టినారు, కొన్ని మార్లు తీసుకెళ్లి జైల్లో వేసినారు, చాలా రకాలుగా బొండ వేసి బిగించినారు, కొన్ని సందర్భాల్లోనైతే బురద గల గుంటలో దింపేసినారు. అలాగా చాలా సందర్భాలు అతన్ని బాధించినారు. దేవుడు చెప్పినాడు, నీవు ఈ ప్రాంతంలో అసలు వివాహం చేసుకోకు నా భక్తుడా, నీవు నా కొరకు అలాగే ఉండిపో. నువ్వు వివాహం చేసుకుంటే ఈ ప్రాంతం నశించిపోతుంది, ఆ నాశనంలో నీ భార్య పిల్లలు కూడా నశించిపోతారేమో, కాబట్టి నువ్వు వివాహం చేసుకోవద్దు అని చెప్తే ఆ భక్తుడు వివాహం చేసుకోకుండా దేవుని పరిచర్య కొరకు అలాగే నిలబడ్డాడు, దేవుని పని చేస్తూ. ఆయన చెప్పిన మాటలు వింటూ, ఆయన మాటల్ని ప్రజలకు అందిస్తూ అలాగే బ్రతికినాడు. ఆయనకు ఒక పేరు కూడా ఉంది, కన్నీటి ప్రవక్త అని. ఎందుకంటే కన్నీరు, కన్నీరు, దుఃఖము, దుఃఖము. దేవుని పని చేస్తున్నంత వరకు అతనికి కన్నీరు, దుఃఖమే. ఎందుకంటే ఇందాక మనం ధ్యానం చేసినాం కదా, క్రీస్తు కొరకు, దేవుని కొరకు న్యాయంగా, నీతిగా బ్రతకాలి అంటే తప్పకుండా దుఃఖం అనేది ఎదురవుతుంది, శ్రమ అనేది ఎదురవుతుంది. కాబట్టి ఆ శ్రమల వలన తను ఏడుస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో ప్రజల మేలు కొరకు ఏడుస్తున్నాడు. అలాగా ఏడుస్తూ అతడు కన్నీటి ప్రవక్తగా పేరు తెచ్చుకున్నాడు. అతని పేరు ఇర్మియా. ఒకనొక సందర్భం వచ్చింది, దేవుడు అన్నాడు ప్రజలు తప్పిదంలో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలి. నువ్వు ఒక సూచన చెప్పాడు, కుమ్మరివాని ఇంటికి వెళ్ళు, కుమ్మరివాని ఇంట్లో కుమ్మరివాడు కుండలు చేస్తుంటే చూడు అన్నప్పుడు అతను వెళ్ళినాడు, చూస్తున్నాడు, అది విరిగిపోయింది, మట్టి అనేది విచ్చుకొని పోయింది. తీసి మళ్ళీ పిసికి మళ్ళీ కుండలాగా చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ ప్రజలు కూడా ఇట్లాంటి వాళ్ళే, వాళ్ళు చెడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు నేను మరలా ఓపికగా వాళ్ళని కట్టాలనుకుంటున్నాను, వారిని మరలా తిరిగి నిలబెట్టాలనుకుంటున్నాను, కానీ వారు నా మాట వినటం లేదు. ఇదే సూచన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పు అన్నప్పుడు చెప్పినాడు. మళ్ళీ వ్యతిరేకత ఎదురైంది. ఒకసారి దేవుడు చెప్పినాడు, నీ నడుముకున్న నడికట్టు పాతగా అయిపోయింది, కొత్తది కొనుక్కొచ్చుకో. దేవా నాకెందుకు కొత్తది, ఉన్నది సరిపోతుంది అంటే, లేదు కొత్తది కొనుక్కొచ్చుకో. సరే దేవుడు చెప్పినాడు కదా, నడికట్టు అంటే ఏమిటి? మన భాషలో బెల్ట్.
ఇర్మియా ఏం చేస్తున్నాడు, బెల్ట్ కొనుక్కొచ్చుకున్నాడు. బెల్ట్ కొనుక్కొచ్చుకున్న తర్వాత దాన్ని తీసుకొని పోయి దాని పిండకు ఏం చేయకు, దూరంగా ఒక నది ఉంది, దాని తీర ప్రాంతంలోకి వెళ్ళి బండ కింద దాచిపెట్టు. ఏంది ప్రభా విచిత్రం, ఎందుకు కొనమన్నావు, పైసలు వేస్ట్, లేని కాలం కరువు కాలంలో ఎందుకు కొనమన్నావు, నేను చెప్పింది చెయ్యి అని దేవుడు అన్నాడు. సరే తీసుకొని వెళ్ళి ఆ బెల్ట్ ఏం చేసినాడు, బండ కింద దాచిపెట్టినాడు, మర్చిపోయినాడు, అయిపోయింది. దేవుడు కొద్ది రోజుల తర్వాత మళ్ళీ గుర్తు చేస్తున్నాడు, ఇర్మియా బెల్ట్ దాచిపెట్టినావు కదా, అవును ప్రభా, ఇప్పుడు అదెందుకు, పోయి చూడుపో, ఏమై ఉంటుంది, పాడై ఉంటుంది, బెల్ట్ తీసుకుపోయి బండ కింద పెడితే చెదలు పట్టలేదా, పురుగులు దాన్ని తినేయలేదా, మట్టిలో మట్టయిపోలేదా, పాడైపోలేదా, చీకిపోలేదా, చినిగిపోలేదా, ఎందుకు ఆ బెల్ట్ ప్రవ్వా, నువ్వు చూడుపో అని దేవుడు అన్నాడు. అన్న తర్వాత ఇర్మియా వెళ్ళినాడు. వెళ్ళి ఆ బండ కింద తాను దాచిన బెల్ట్ మళ్ళీ తీసి చూస్తే ఏమవుతుంది, చినిగిపోయి చీరాకైపోయి అది ఆ విధంగా నాశనం అయిపోయింది. చూసిన తర్వాత దేవుడు అంటున్నాడు, ఈ ప్రజల పరిస్థితి ఇట్లానే ఉంది, వీళ్ళు ఏం చేస్తున్నారు, నా దృష్టికి ఇలాగే ఉన్నారు, చినిగి చిరాకులు అయిపోయి ఉన్నారు, నేను వాళ్ళని మళ్ళా నిలబెట్టాలనుకుంటున్నాను, మళ్ళీ కట్టాలనుకుంటున్నాను. ఈ వాగ్దానము చొప్పున ప్రభు మన జీవితాల్ని మరలా తిరిగి కట్టునుగాక, నిలబెట్టునుగాక. ఎక్కడ చెడిపోయిన స్థితి, పాడైన స్థితి, పనికిరాని స్థితి మన జీవితంలో ఉందో నూతన సంవత్సరంలో మనం మరలా తిరిగి నిలబెట్టబడుదుముగాక, సరి చేయబడుదుముగాక, ప్రభువుకు పనికొచ్చే పాత్రలుగా మనం మార్చబడుదుముగాక. ఆమెన్. ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఒకసారి ఏమైందంటే, ఇట్లాంటివన్నీ చెప్తున్నప్పుడు ప్రజలకు కోపం వస్తుంది. దేవుడు అతన్ని చెప్తున్నాడు, నా ప్రజలు తప్పిపోయిన స్థితిలో ఉన్నారు, పాడైన స్థితిలో ఉన్నారు, పగిలిపోయిన స్థితిలో ఉన్నారు, నా దృష్టికి అయోగ్యులుగా ఉన్నారు, వీరు నశించిపోవడం నాకు ఇష్టం లేదు, తిరుగుమని చెప్పు, నా వైపు తిరగకపోతే దెబ్బలు తాకుతాయి, నా వైపు తిరగకపోతే శిక్ష వస్తుంది, తిరుగుమని చెప్పు అని అన్నప్పుడు, నేను వెళ్ళినప్పుడల్లా నాకు దుఃఖమే దేవా, నేను వెళ్ళినప్పుడల్లా నాకు దెబ్బలే దేవా, నా బ్రతికే పుట్టడమే దెబ్బల కోసం పుట్టినేమో అన్నట్టుగా ఉంది దేవా, నేను వెళ్ళను అని చెప్పేసి అతను మౌనంగా కూర్చుంటే హృదయం మండుతుందట. హృదయం చెప్తుందట, మండుతుందట, లోపల మంట ఉడుతుందని అంటున్నాడు. వెళ్ళకపోతే నీతోని బాధ, వెళితే వాళ్ళతో బాధ. సేవకుని బ్రతుకు చూడండి, అలాగా యథార్థంగా న్యాయంగా బ్రతుకుతూ చాలా హింస పొందుతున్నాడు, కానీ చివరికి ఒక ఘన విజయం ఉంది అతనికి. ఇట్లాంటి సందర్భంలో దాక్కున్నాడు, నేను వెళ్ళను చెప్పనని చెప్పేసి దేవుడు లోపల నుంచి ప్రేరేపిస్తున్నాడు. బలమైన ప్రేరేపణ, ఇక బలమైన ప్రేరేపణ తట్టుకోలేక వెళ్ళి చెప్పినాడు. ప్రజలు చంపడానికి వెతుకుతున్నప్పుడు ఇక అయిపోయింది నా పని, ఇక ఈ లాస్ట్ నేను చనిపోతాను, ఇక నన్ను ప్రజలు వెతుకుతున్నారు, చంపేస్తారని చెప్పేసి అతను ఇక ఎటు తోచక దేవుని వైపు చూసినప్పుడు దేవుడే అతన్ని దాచినాడట. ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే వాక్యం చదివినప్పుడు, ప్రవక్తను దేవుడు దాచినాడట. శత్రువులు వెతుకుతున్నారు, దొరకబట్టి చంపేద్దామని వాళ్ళు వెతుకుతూ ఉన్నప్పుడు దేవుడు ప్రవక్తను దాచిపెట్టాడట. దేవుడు దాచగా మనం ఎవరికి దొరుకుతాం చెప్పండి? దేవుడు క్షమించగా శిక్ష విధించు వాడేవాడు కదా, వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనల్ని దాచగా మనల్ని దొరకబట్టు వాడేవాడు, మనల్ని కనిపెట్టు వాడేవాడు, దేవుడు కార్యము చేయగా త్రిప్పి వేయగల వాడేవాడు అని వాక్యం సెలవిస్తుంది. ఈ ప్రవక్తను శత్రువులు వెతుకుతున్నారు చంపడానికి. అప్పుడు ఏమైందంటే దేవుడు దాచినడట. దేవుడు మనందరినీ ఈ సంవత్సరం దాచునుగాక, దేవుడు మనందరినీ ఈ సంవత్సరం తన కృపలో భద్రపరచునుగాక. ఆమెన్. శత్రువు వెతికినా కూడా దొరకకుండా దేవుడు మనందరినీ దాచునుగాక. ఆమెన్. ఇక్కడ ఏముందంటే, యెహోవా వానిని కాపాడి బ్రతికించును. ఆమెన్. ఈ వాగ్దానం మన జీవితంలో ఈ సంవత్సరం నెరవేర్పులోకి వచ్చునుగాక. మన సంవత్సరాలన్నిట్లో కూడా ఈ వాగ్దానం నెరవేర్పులోకి వచ్చునుగాక. ఆమెన్. ఇర్మియాను దేవుడు కాపాడి బ్రతికించాడు. చివరికి ఏమైందంటే, ఆ ప్రజలు, దేశ ప్రజలు ఎవరైతే అతన్ని చంపడానికి వెతికినారో వాళ్ళందరినీ వేరే శత్రువు వచ్చి నశింపజేసినాడు. ఆ దేశం కాల్చబడింది, వారి పట్టణము, వారి ఇండ్లు అన్నీ కాల్చబడ్డాయి. ఆ చంపడానికి వెతికిన వాళ్ళందరూ రాజుతో సహా శత్రువు చేతికి వాళ్ళు చిక్కినారు, వాళ్ళు వెళ్ళిపోయినారు. కానీ ఆ శత్రువులు ఏం చేసినారంటే, ఇర్మియా ఒక ప్రవక్త అట, వాళ్ళు విన్నారు ఈ ప్రవక్త గురించి. వాళ్ళ దేశంలో శత్రువులు విన్నారు. విని ఏం చేస్తున్నారంటే, ఇతను ప్రవక్త అట, ఇతను చెప్పింది చెప్పినట్టు జరుగుతుందట, ఇతనిలో దేవుని మాట ప్రజలకు వినిపిస్తుందట, ఇతను నీతిమంతుడాట, మనం ఇతని జోలికి పోవద్దని చెప్పేసి అన్యులైనటువంటి శత్రువులు ఇర్మియాను వదిలేసి చంపకుండా, నీకు ఇష్టం వచ్చిన చోట నువ్వు ఉండు, నీ దేశంలో ఉంటావా నీ ఇష్టం, మా దేశానికి వస్తావా అక్కడ కూడా నీకు మేమేం తక్కువ చేయం, నీ ఇష్టం, అది నీకే వదిలేస్తున్నాం అని చెప్పేసి మంచి ఆపర్చునిటీ ఇస్తే నేను నా దేశంలోనే ఉంటాను చెప్పేసి ఇర్మియా తన దేశంలో తాను ఉన్నాడు. తన దేశ ప్రజలు, తన ప్రజలు ఎవరైతే అతన్ని చంపాలనుకున్నారో వాళ్ళు మాత్రం చెర తీసుకొని పోబడ్డారు. అట్లా దేవుడు ఏం చేసినాడంటే, అతన్ని దాచి, అతన్ని కాపాడి బ్రతికించి
సొంత ప్రజల చేతి నుంచి తప్పించినాడు, బయటి శత్రువుల చేతులు కూడా చిక్కకుండా వారికి దయ పుట్టేలా చేసినాడు. ఈ సంవత్సరం మన మీద కోపంగా ఉన్న శత్రు దృష్టిలో దేవుడు మన విషయంలో వారికి దయ పుట్టించునుగాక. మన సొంత వారి ద్వారా జరిగే ప్రమాదాల నుండి, బయట నుండి వచ్చే ప్రమాదాల నుండి, అపవాది ద్వారా జరిగే ప్రమాదాల నుండి, మన సొంత చేతులారా చేసుకునే ప్రమాదాల నుండి కూడా దేవుడు మనల్ని కాపాడి బ్రతికించునుగాక. ఆమెన్.